భగవద్గీత ఖురాన్ మేము చూపించిన విధంగా గతంలో చంద్రబాబు మేనిఫెస్టోని చూపించగలరా కనీసం అది ఎక్కడ వెబ్సైట్ లో కూడా కనిపించినటువంటి పరిస్థితి అని సాధారణంగా సార్ ఇక్కడ చూస్తే ఒక ఎగ్జిట్ పోల్ కి మరొక ఎగ్జిట్ పోల్ కి ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కి ఫలితాలకి ఇంకొక సంస్థకి ఫలితాలు తారుమారుగా కనిపించాయి మనకి ఒకటి వైసీపీ అంటే మరొకటి కూటమి అని చెప్పి ఇచ్చారు దాదాపుగా ఎడ్జ్ మన ఐపల్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చున్నారు కానీ రోజా విషయంలో అందరూ ఒకే స్టాండ్ మీద ఏకగ్రీవంగా అన్ని సంస్థలు కూడా ఎన్నైతే పోలింగ్ సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చున్నాయో అన్ని సంస్థలు కూడా మూకుమ్మడిగా కట్టుకొని ఆర్కే రోజా ఓడిపోతుంది ఏ సర్వే చూడు ఆర్కే రోజా ఓడిపోతుందని ఒకటే కనిపించింది అవును ఎందుకోసం అనుకోవచ్చు ఎందుకు అక్కడ అంత నెగిటివ్ ఆర్కే రోజాకి స్థానికంగా కూడా ఆయా పార్టీల నాయకులు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు వైసీపీకి సంబంధించిన వాళ్ళు అవును వైసీపీ ఓన్ క్యాడర్ సపోర్ట్ చేయలేదు ప్రజల్లోకి వెళ్తే నగర ప్రజలు అసలు మొహం మీద చెప్పిన పరిస్థితి అవును మొహం మీద చెప్పిన పరిస్థితి నేను ఎన్నో వీడియోలు చూస్తాను దాని మీద జగన్ ముద్దు రోజా వద్దు జగన్ ముద్దు అని జగన్ అక్కడ రోజా అనేది మైనస్ అసలు రోజాకి సీట్ ఇవ్వకపోవడం అనేది మంచి పని జరుగుండేది జగన్ రోజాకి సీట్ ఇచ్చి మళ్ళీ అదొక చేతులారి పోగొట్టుకున్నారు అది అలా రోజా చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో అది మరీ చీత్కారం తెప్పించింది తన స్థాయికి మించి వెకుల వేషాలు చంద్రబాబు గురించి గాని పవన్ కళ్యాణ్ గురించి గాని లోకేష్ గురించి బ్రాహ్మణి గురించి రాజకీయాల్లోకి ఇంకా రాకముందే బ్రాహ్మణి యువగలం పాదయాత్ర వీటి గురించి వచ్చింది సరే మనం మెయిన్ ఫ్యాక్టర్ వదిలేసేమో అనిపిస్తోంది పాదయాత్రల ఎఫెక్ట్ ఎవరైతే నాయకులు పాదయాత్ర చేస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే ట్రెండ్ మనకి తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాలు జాతీయ చూస్తే రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా జోడో యాత్ర కూడా కనిపిస్తుంది మనకి అక్కడ అవును కాకపోతే రాజశేఖర్ రెడ్డి తర్వాత చంద్రబాబు తర్వాత జగన్ ఇప్పుడు మంగళగిరి సంబంధించి లోకేష్ యువగలం అక్కడ కానీ మళ్ళీ మన షర్మిల చూసుకుంటే మనకి తెలంగాణలో బెడిసి కొట్టింది తెలంగాణలో పార్టీనే మొత్తంగా క్లోజ్ చేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది తెలంగాణ అసలు రాంగ్ చాయిస్ దానికి ఈ గ్రౌండ్ లో పాదయాత్ర రాంగ్ చాయిస్ ఇక్కడ ఏ విధంగా అనుకోవచ్చు అంటే పాదయాత్రలు చేసిన ప్రతి ఒక్కరు కూడా విజయం సాధిస్తారు అనే ఒక ట్రెండ్ ఏదైతే ఉందో మరొకసారి అది ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది కదా అదే ఇక్కడండి పాదయాత్రలు అనేది ఎక్కడ చూసినప్పుడు కూడా అన్ని సందర్భాల్లో పార్టీలు చేసిన సందర్భాలు ఉన్నాయి లేవని కాదు కానీ పాదయాత్ర చేసిన ప్రతి సందర్భంలో కూడా ఏ పార్టీ చూసినా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందో యాంటీ ఇన్కంబెన్సీని స్టెబిలైజ్ చేసుకోవడానికి దాన్ని మొత్తాన్ని వాళ్ళ వైపు ఫేవర్ చేసుకోవడానికి పాదయాత్ర అనేది సక్సెస్ఫుల్ కనిపించిన ఉన్నాయి ట్రెండ్స్ లాస్ట్ 20 years నుంచి మీరు గమనిస్తే రాజశేఖర రెడ్డి గారు మొదటి ఆద్యుడు దీనికి తెలంగాణలో కూడా భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సీఎం క్యాండిడేట్ కాదని పక్కన పెడితే ప్రభుత్వాల మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు ప్రతిపక్షం కనుక దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి దాన్ని తన వైపున స్టెబిలైజ్ చేసుకోవాలంటే పాదయాత్ర ఒక మంచి సాధారణ ప్రూవ్ అయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రజల సమస్యలు క్లియర్ కట్ గా చూస్తున్నారు మాకు న్యాయం చేస్తారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఆ మూమెంట్ ని కీపప్ చేయగలరు పాదయాత్ర చేయడం అనేది బేసిక్ గా ఆయా ప్రచారం అనేది ఎలక్షన్ అప్పుడే చేస్తారు ఎలక్షన్ లేనప్పుడు పాదయాత్ర చేయడం వల్ల ఈ టైం అండ్ అగైన్ ప్రజల్లో టాప్ ఆఫ్ మైండ్ లో తీసుకురాగలరు ఇవన్నీ కూడా ఆ మూమెంట్ కీపప్ చేయడానికి పాదయాత్ర పనికి వచ్చినాయి మనకి మనం స్టేట్ కి సంబంధించి ఏపీ మాట్లాడుకున్నాం సెంట్రల్ మాట్లాడుకున్నాం ఇటు వచ్చి తెలంగాణ ఒకటే మిస్ అవుతున్నాం తెలంగాణలో కూడా 17 లోక్సభ స్థానాలు పోటాపోటీగా ఫైట్ నడిచింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ తుంటి ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చి మాట్లాడి మనమే గెలుస్తున్నామని చెప్పడం కానీ లేదంటే బస్సు యాత్ర ఎఫెక్ట్ కానీ అటుపక్క క్యాబినెట్ హోదాలో మంత్రి పదవి కూడా ఇస్తాము ఖమ్మంలో గెలిపిస్తున్నామా నాగేశ్వరరావు కానీ ఈ స్థాయిలో క్యాడర్ని జారుకుంటున్నటువంటి క్యాడర్ని పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించినప్పటికీ కూడా ఇదైతే రెండు జాతీయ పార్టీలు చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నట్టుగా తెలుస్తోంది చెరో 8 స్థానాలు పంచుకొని ఒకటి ఎంఐఎంకి అదే విధంగా ఉంచి బీఆర్ఎస్ కి సంబంధించి ఖాతా తెరవనివ్వము ప్రాంతీయ పార్టీ హవా నడిచేది లేదు అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో మనకి బీఆర్ఎస్ ఇక్కడ ఖాతా కూడా తెలవనట్టు పరిస్థితి ఇది వాళ్ళ స్వయంకృత అపరాధం అండి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చేతులు పోగొట్టుకున్న పరిస్థితి ఇక్కడ మనకి వాళ్ళు 34 సీట్లు 36 సీట్లు 39 సీట్లు పరిమితం ఆ రోజు అర్థమైపోయింది వాళ్ళ పరిస్థితి ప్రజా వ్యతిరేకత ఎంత ఉందని వాళ్ళకి తెలిసిపోయింది ఆ ప్రజా వ్యతిరేకతను వీళ్ళు ముందు పర్సెంటేజ్ లో చెప్తున్నారు కదా పర్సెంటేజ్ లో చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది ఏ విధంగా మీరు గమనిస్తండి గత 20-30 years ఎలక్షన్ మీరు ఏ ఎలక్షన్ చూడండి పర్సెంటేజ్ కి వచ్చిన సీట్లు చాలా తేడా ఉంటుంది ఎప్పుడు కూడా ఓటర్ పర్సెంటేజ్ పోలింగ్ పర్సెంటేజ్ 1.1% డిఫరెన్స్ లో కూడా సీట్ల సందర్భాలు ఎన్నో చూసాం మనం ఇది కంప్లీట్ సందర్భాల్లో పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ వచ్చి సీట్లు గెలుచుకునే సందర్భాలు కూడా ఉంటాయి సో ఎందుకంటే మనకి ఇక్కడ ఏ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా స్టాండర్డ్ గా మనకి లేవు సో ఒక దగ్గర 3 లక్షల ఓట్లు ఉన్నాయి తెలంగాణలో చూస్తే మల్కాజ్ లాంటి దగ్గర చూస్తే 5 లక్షలు 7 లక్షల ఓట్లు ఉన్నాయి 490 474 పోలింగ్ బూత్లు ఉన్నాయి అఫ్జల్ ఖాన్ చూస్తే 152 పోలింగ్ బూత్లు ఉన్నాయి
సో ఈ విధంగా ఇది లేనప్పుడు పర్సంటేజ్ బట్టి నెంబర్ ఆఫ్ సీట్లు మాట్లాడుకునేది అది యాక్చువల్గా ఎప్పుడు ప్రూవ్ అవ్వాలి. లాస్ట్ 20 years కన్సిస్టెన్సీ